నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయం మధ్యలో ఉన్న చాకలిగట్టు ఎల్లీశ్వరం కొండపై ఎకో టూరిజం అభివృద్ధికి టూరిజం ఉన్నత అధికారులు స్థలాన్ని పరిశీలించారు. తెలంగాణ రాష్ట పర్యాటక పురావస్తు శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ ఆధ్వర్యంలో టూరిజం లాంచీలో చాకలిగట్టు చేరుకుని ఎకో టూరిజం అభివృద్ధిని పరిశీలించారు. నాగార్జున సాగర్ జలాశయంలో తెలంగాణ అటవీ శాఖ డివిజన్ పరిధిలో ఉన్న 415 ఎకరాల వైశాల్యం గల చాకలిగట్టుపై గత కొన్ని రోజులుగా నాగార్జునకొండ, బుద్ధవనంతో పాటు చాకలిగట్టుపై టూరిజాన్ని అభివృద్ది చేయాలని చాలా కాలంగా ప్రతిపాదనలు జరుగుతున్నాయి. అయితే అవి అమల్లోకి రాలేదు. తాజాగా పర్యాటక అభివృద్ది సంస్థ అధికారులు చాకలిగట్టును పరిశీలించారు. బుద్ధవనం ప్రాజెక్టు మరింత ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడానికి చేపట్టాల్సిన ప్రణాళిక గురించి చర్చించారు. చాకలిగట్టుపై బోటింగ్ అవకాశాలు, వాటర్ స్పోర్ట్స్, క్యాంపింగ్ లాంటివి ఏర్పాటుకై అటవీశాఖ ఉన్నత అధికారులతో కలిసి సమావేశమై పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్దం చేస్తామన్నారు. ఇక బుద్ధవనంలో మరిన్ని నిర్మాణాలు చేపట్టడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. బుద్ధవనం మరియు నాగార్జున సాగర్లో టూరిజం ఫెసిలిటీస్ ఏరియాను డెవలప్ చేయడానికి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా గతంలో చాకలిగట్టు అని కొండ ఉంది, అట్లా వేలేశ్వరం కొండ. సో వాటికి ఏ విధంగా మనం బోటింగ్ ఫెసిలిటీ కానీ ఇంకేదైనా ఐలాండ్స్ ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చు, ఎకో టూరిజం సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి ఏ విధంగా డెవలప్మెంట్ చేయొచ్చిన దానిపైన ఈరోజు మా ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మేడం గారు, తర్వాత ఇప్పుడు బుద్ధవనం మెంటర్ ఆంజనేయ రెడ్డి సార్, రిటైర్డ్ డీజీపీ ఐపీఎస్ సార్, సో వారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు బుద్ధవనం మరియు నాగార్జున సాగర్లో టూరిజం ఫెసిలిటీస్ ఏరియాను డెవలప్ చేయడానికి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా